నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నేడు విడుదలైంది. ఎన్టీఆర్ జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తూ దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలని రూపొందిస్తున్నారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన సినీ రంగ విశేషాలను చూపించబోతున్నారు. ఎన్టీఆర్ వెండితెరపై చేసిన పాత్రలు అభిమానులకు తెలుసు. కానీ తెర వెనుక స్టార్ గా ఎదగడానికి పడ్డ కష్టం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతుండటంతో ఉత్కంఠత నెలకొంది. సంక్రాంతికి రాబోతున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువగా నెలకొని ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో బాలయ్య అద్భుత నటన ప్రదర్శించారు. కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మాస్టర్ పీస్ అనిపించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అభిమానులు మెచ్చే అంశాలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం మాత్రం ఖాయంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ తోటరాముడుగా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేశాలు చాలా బాగున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడికి ఘన విజయం ఖాయం. చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. ఆ చివరి 20 నిమిషాలు ఎన్టీఆర్ మహానాయకుడు కోసం వెయిటింగ్ చేసేలా చేశాయి. ఎన్టీఆర్ కథానాయకుడు మొత్తం ఆయన సినీ రంగంలో తిరుగులేని స్టార్ గా ఎలా అవతరించారు అనే అంశం గురించే. ఎన్టీఆర్ ఆసక్తికరమైన ప్రకటనతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ముగుస్తుంది. ఎన్టీఆర్ రియల్ లైఫ్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకు పెద్ద బలం. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఒకసారి చూసే విధంగా ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలైతే కేవలం అభిమానులకు మాత్రమే నచ్చే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర అందించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమా కాస్త స్లోగా సాగినట్లు అనిపించినా మొత్తానికి సినిమా మాత్రం కేక పుట్టించేలా ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.